ఈ రకమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన విధానాన్ని చూసైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోవాలని నేను చెప్తా ఉన్నా. వాను దొక్కుతా వీను దొక్కుతా కాదయా, అసలు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలనో ఆలోచన చేయి. ఏమి లేక కేసీఆర్ ఓడిపోయాడు. కేసీఆర్ ఏం తక్కువేం చేయలే, 10 ఏళ్ళు అయింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వాన్ని మారుస్తారు. మార్చిండ్రు. కానీ నువ్వు నేను 10 ఏళ్ళు ఉంటా అంటావు, ఇది సాధ్యమా? 6 నెలల్లోనే నీ ముఖం 40 అయిపోయింది. కాబట్టి ఏ రకంగా కూడా ముఖ్యమంత్రి గారు సరిచేసి చేసుకోకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో దెబ్బతింటుందని కోరుతూ, ఆ పార్టీలో ఉన్న కాబట్టి దాన్ని బతికించుకోవాలని మాత్రమే ఈ మాటలు చెప్తున్నా, రియలైజ్ కమ్మని మాత్రమే నేను మాటలు చెప్తున్నా. నాలాంటి వాడి మాటలు విని ప్రజాస్వామ్య పద్ధతిలో నడుపుకోవాలని నేను కోరుతున్నా. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అన్యాయం చేయొద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ బతకాలంటే దళితులు ఉండాలి, పేదోళ్ళు ఉండాలి, బడుగు బలైన వర్గాలు ఉండాలి. కొన్ని కులాలనయ్యా, వాళ్ళు ఎక్కడ పోయినా బతరు, వాళ్ళ గురించి ఆలోచించేదేంటి? బతకలేనోడికి బతుకునిచ్చేవాడే గొప్పోడు. అదే ప్రజాస్వామ్యం, అదే నాయకుని యొక్క లక్షణమై ఉండాలి. రేవంత్ రెడ్డి గారు బూతులు తిట్టి బతకాలనుకుంటుండు, కానీ అది సాధ్యం కాదు, అయిపోయింది, అది ఆ ఫేజ్ అయిపోయింది. కాబట్టి రాబోయే కాలంలోనైనా ఆయన రియలైజ్ కావాలని మాటలని చెప్తా ఉన్నా. నేను ఏం అడుగుతున్నానే, ఏం నరసింహులు ఏమైందని అడగలేవా నువ్వు? ఏ కులానికి ఎందుకు ఏ అన్యాయం జరిగిందో అడిగి తెలుసుకోలేవా? కళ్ళు ముక్కు మూతంతా మూసుకొని ఉంటే ఎట్లా? ఇది న్యాయం కాదని మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారిది వారికి మరొకసారి నేను శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 7 నెలల కిందనే చెప్పిన, ఎన్టీఆర్ ఘాట్లో జగన్ ఓడిపోతుండు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడో ఆ రోజే నువ్వు ఓడిపోతున్నావా అని చెప్పాను. ఓడిపోయాడు, అంతే, ఇంతే సంగతి. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరికి ఉన్నా మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డిని చూసి అయినా నువ్వు నేర్చుకో. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారికి నరసింహులు గారు అంటుండు కాబట్టి నరసింహులు గారిని ఏదో చెయ్యాలి, ఏదో చూడాలి అనే పద్ధతి మార్చుకో. నువ్వు ఆల్రెడీ మా కులపోలను పెట్టే మమ్మల్ని తిట్టించిండే అవుగాని ఎవడు మర్చిపోతున్నా. మా కులపోలను పెట్టి నన్ను తిట్టే ఏముందా నా దగ్గర, నువ్వు తిట్టా. పోనీ వాళ్ళకైనా ఏదైనా సాయం చేయి, పాపం వాళ్ళు కష్టపడి తిడుతున్నాను. మా తమ్ముళ్ళే వాళ్ళు కూడా, మా చెల్లెమ్మలే, చెయ్యి. అంత కష్టపడాల్సిన అవసరం లేదా? వాళ్ళకైనా ఏదైనా ఏ పరిస్థితుల్లో కూడా మాదిగలు లేకుండా రాజ్యాన్ని నడపలేవు.